ఆహ్, లైక్ బీపీ, షుగర్స్ ఎలా ఉన్నాయో, సో ఈ హెచ్ఐవి గూడా అలానే అయిపోయింది. ఎక్కువగా ఉంటున్నారు ఈ హెచ్ఐవి పేషెంట్స్ గూడా. సో అందుకని కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. అదర్ మ్యారిటల్ రిలేషన్స్, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఇవన్నీ పెట్టుకోవడం అంత మంచిది కాదు. హెల్త్ గూడా ఇంపార్టెంట్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు. సో అందుకని ఎంజాయ్‌మెంట్ కోసం వెళ్లి ఇలాంటి జబ్బులు తెచ్చుకుంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదొకటి. అండ్ ఇంకొకటి హెచ్ఐవి ఉన్న వాళ్ళం మరి పెళ్లి చేసుకోవచ్చా అని అడుగున్నారు. హెచ్ఐవి ఉండి నాట్ డిటెక్టెడ్ అని వచ్చిన తరువాత వాళ్ళకి CD4 కౌంట్ కూడా బాగా ఉండి, నాట్ డిటెక్టెడ్ వచ్చేసి, ఆపోజిట్ పర్సన్‌కి కూడా నాట్ డిటెక్టెడ్ వచ్చేసి, వాళ్ళ CD4 కౌంట్ కూడా బాగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఏమీ CD4 డల్‌గా ఉండిపోయి, వైరస్ ఎక్కువగా ఉండిపోయి, మీరు వీక్‌గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారనుకోండి. సో, అబ్బాయి అమ్మాయినైనా, అమ్మాయి అబ్బాయినైనా పక్క వాళ్ళకి ఈ జబ్బు ఇచ్చిన వాళ్ళవుతారు. సో, మీ వల్ల వాళ్ళ జీవితాలు పాడవకూడదు గాబట్టి, ఇద్దరికీ అబ్బాయికి, అమ్మాయికి నాట్ డిటెక్టెడ్ రావాలి వైరల్ లోడ్‌లు. అండ్ CD4లో వచ్చేసి CD4 కౌంట్ అబోవ్ 400 నుంచి మీకు 1400, 1600 అంటే ఒక్కొక్క ల్యాబ్‌లో ఒక్కొక్క మెజర్‌మెంట్ అనేది ఉంటది. అన్ని ల్యాబ్స్‌లో ఒకటే ఉండదు. కొంతమందికి బిలో 200 ఉండకూడదని ఉంటది. కొన్ని ల్యాబ్స్‌లో బిలో 400 ఉండకూడదని ఉంటుంది. అబోవ్ 400 ఉండాలి. అండ్ 400 నుంచి మీకు 1000, 1200 లోపల ఎంతైనా ఉన్నా మీరు హెల్తీగా ఉన్నట్లుగానే గుర్తుపెట్టుకోండి. సో, అది అబ్బాయికి, అమ్మాయికి సేమ్ ఇలానే ఉంటే నాట్ డిటెక్టెడ్ వచ్చేసి అండ్ CD4 బావుంటే ఇద్దరు చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఇదొకటి. సో, ఇదండి మెయిన్ హెచ్ఐవి ఉన్న వాళ్ళకున్న డౌట్స్ నన్నడిగిన వాళ్ళు. అండ్ మరి కొంతమంది ఏమడుగున్నారు అంటే, మా ఎంగిల్ తగిలితే పక్క వాళ్ళకొస్తదా? అంటే సాలైవా త్రూ ఏమైనా హెచ్ఐవి పక్క వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ ఉన్నిందా అనని అడిగున్నారు. ఇది కిడ్స్‌లోనైతే ఫాస్ట్‌గా వస్తదండి సలైవా వల్ల హెచ్ఐవి. అలా కాకుండా సీఎంవి, రుబిల్లా ఇవైతే సలైవా త్రూ గూడా కొంతమందికొచ్చే ఛాన్స్ అనేది ఉంది. హెచ్ఐవి మనం తక్కువ దీనికి వచ్చే ఛాన్స్ అనేది. అదర్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అయితే కొన్ని వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. సో, అందుకని ఇవి మీకు తెలిసిన వెంటనే కొంచెం మీరు ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ అనని మీకు అర్థమయ్యినప్పుడు వెంటనే ఎవరైతే ఉంటారో ఎస్టీడీ డాక్టర్స్ వీళ్ళని కన్సల్ట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. దీనికి భయపడాల్సిన పనేమీ లేదు. అలా కాకుండా ఏం అవ్వదులే, ఏం కాదులేనని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు అంటే ఫ్యూచర్‌లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి గూడా అంటుకుపోవచ్చు. మీరు మీ భార్యతో కలుస్తారు, భార్యకి రావచ్చు. మళ్ళీ ఇంకెవరితోనైనా మీకు ఎక్స్‌ట్రా రిలేషన్స్ ఉన్న వాళ్ళకి రావచ్చు. మళ్ళీ తెలిసి తెలియకుండా చిన్న పిల్లలకి మీరు కిస్ చేసినా అలాంటప్పుడు వాళ్ళకి రావచ్చు. ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటివి జరిగినప్పుడు మీ బ్లడ్ ఏదైనా కొంచెం పక్క వాళ్ళకి తగిలినా సో, ఇది రావడానికి ఏదో ఒకటి మనకు తెలియకుండా రావచ్చు. అంటే మనం కావాలని ఎవరికీ అంటించకపోయినా తెలియకుండా వస్తాయి. సో, అందుకని వెంటనే కొంచెం దీనికి క్విక్‌గా మీరు రియాక్ట్ అయిపోయి వెంటనే ట్రీట్మెంట్ గనుక తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫాస్ట్‌గా దీన్ని మీరు హీల్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా నంబర్ స్క్రోల్ అవుతది. కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. దీనికి ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉండింది.